प्राइवेट इंस्टीट्यूट హలో రంగ గారు, నమస్తే. మీరు చేసేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంటే రండి, మాట్లాడదాం. ఇప్పుడు ఎంత పోలీస్ యంత్రాంగం వచ్చింది, అధికారులు వచ్చారు. మీ సమస్య ఏదైనప్పటికీ మీరు కిందికి వచ్చి మాట్లాడితే అది పరిష్కారం ఏ రకంగా అవుతుందో మాట్లాడదాం. దాని గురించే మాట్లాడదాం. ఒకసారి రండి, మీ సమస్య ఏంటి, అసలు మీ దగ్గర ఏమున్నాయి కాగితాలు అన్ని తీసుకొని మీరు వస్తే కూర్చొని ఇక్కడే కూర్చొని మాట్లాడదాం. అండి ఏం జరిగిందో కిందికి రండి. ఇప్పుడు మీరు కిందికి వచ్చిన తర్వాత మాట్లాడదాము. ఒక వాటిలో 90 ఓట్లు ఉన్నాయి. 90 ఓట్లు 90 ఓట్లు అనుకోండి. 90 ఓట్లలో అక్కడ 15 మంది లేరు. 15 మంది లేకుండా మీరు ఓట్లు ఎట్లా వేసుకున్నారు? ఆ 90 ఓట్లు పోలైనాయి. ఆడ ఎంత పోయినాయి? ఆ మనుషులు ఎవరు ఎట్లా పోయినాయి చెప్పండి మీరు. అదే 4 ఓట్లు అయినాయి. మీకు జరిగిన అన్యాయం ఏంటి? ఇప్పుడు మీరు పైన కూర్చొని మాట్లాడుతున్నారు. రండి, కిందికి రండి. ఫస్ట్ మీరు కిందికి వచ్చిన తర్వాత మీకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడదాం. రండి. ఏం జరిగింది? అది కొద్ది ముందు పెట్టాను. भैया ప్రజలు చేస్తుండ్రు. ప్రజలు మేము నా కోసం నాకు ఓట్లు ఇద్దాం అనుకుంటే అవతల పట్టాడు ఓటు వాళ్ళే గుర్తుకుంటే న్యాయం ఎట్లా జరుగుతుంది? అసలు ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ప్రభుత్వం ఎందుకు మేడం అట్లా చేసి? బయట 15 మంది బయట ఉన్నారు. వాళ్ళు ఓట్లు ఎట్లా పోల్ చేశారు అడగండి. వాళ్ళు ఎక్కడున్నారో మీకు అన్ని వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఓట్లు ఎట్లా రుద్దడానికి అసలు ఎట్లా ఏ చట్టం ఉంది ఏదని మీరు అనుకోండి. అసలు ఎట్లా అక్కడ చేస్తారు? 4 వార్డులు పోయినాయి మేడం. అట్లా 4 వార్డులు. ఇక్కడ స్వామిలు ఎవరు లేరు మేడం. వాళ్ళు ఓట్లు ఎట్లా వేశారు మేడం? శబరిమలలో ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది మేడం? ఎందుకు సార్ అట్లా?